సార్ నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. నేను 317లో భాగంగా స్పౌస్ బదిలీలో నన్ను పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు. నా అపాయింట్మెంట్ వచ్చేసి వరంగల్ జిల్లా. నేను నా కుటుంబంతో కలిసి ఉండాలని నేను కరీంనగర్కి నా సర్వీస్ వదులుకొని కరీంనగర్కి వచ్చాను సార్, నా కుటుంబం దగ్గరికి. నన్ను 317లో భాగంగా మళ్ళీ పెద్దపల్లి జిల్లాకు పంపించారు. రోజు కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం సార్. గత ప్రభుత్వానికి మేము 2 ఏళ్ల నుంచి మొరపెట్టుకుంటూనే ఉన్నాము. ఇది ఆర్థికపరమైన సమస్య కాదండి, మాకు మా క్లియర్ వేకెన్సీస్ ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. 1-2 విభాగాల్లో ఏమైనా సర్దుబాట్లు కావాలి అన్నా డిఓ పూల్ నుండి తీయొచ్చు, వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దయచేసి మా సమస్యని అర్థం చేసుకోండి. మీకు ఇది చాలా చిన్న సమస్య, కొన్ని వేల సమస్యల్లో మీకు ఒక చిన్న సమస్య, కానీ మాకు ఇది ఒక జీవన్ మరణ సమస్య. మా కుటుంబాలు ఆగమవుతున్నాయి సార్, మమ్మల్ని చూడండి, మా ఆవేదనను అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము 2 సంవత్సరాల నుంచి వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా మా ఆవేదనని తెలియజేస్తూనే వచ్చాము. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ ఈ కొత్త ప్రభుత్వంలో రేవంత్ అన్న గారు చెప్పారు, మేము ఎలాంటి సమస్యలు ఉన్నా దాదాపుగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మా మహిళలకి తమ దృష్టిలో ఎంత విలువ ఉందో తెలియజేశారు. ఆ విధంగానే మా ఈ స్పౌస్ బదిలీలో 90% ఉన్నది మహిళా ఉద్యోగినిలే. మాకు కూడా న్యాయం చేస్తారు అని ఆశపడుతున్నాం సార్. మేము కూడా మా కుటుంబాలలో మళ్ళీ మేము మా పిల్లల కన్నీళ్ళు కాకుండా వాళ్ళ చిరునవ్వులను చూసే రోజు రావాలని రేవంత్ అన్న గారు ఆ ప్రయత్నం చేస్తారు, మా జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశపడుతున్నాం సార్. మేము ఇది మా స్పౌస్ ఫోరం అందరి తరపున మేము చేస్తున్న విజ్ఞప్తి సార్. ఇది మా జీవన్ మరణ సమస్య, దయచేసి తీర్చండి అని వేడుకుంటున్నాం సార్. నాకు 4వ తరగతి చదువుతున్న పాప ఉంది సార్. రోజు స్కూల్ నుంచి కంప్లైంట్లు, మేడం మీ పాప యూనిఫామ్ సరిగా లేదు, ఫుల్ యూనిఫామ్లో రాలేదు, హోంవర్క్స్ చేయట్లేదు, మీ పాప ఏంటి మేడం టిఫిన్ బాక్స్లో కర్రీస్ సరిగ్గా ఉండవు, మీ పాప ఎప్పుడు చూసినా బయటే ఉంటుంది, యూనిఫామ్లో లేకుండా తిరుగుతుంది, లేదా ఈ అల్లరి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటి మేడం మీ ఉద్యోగాలు, ఎప్పుడు చూడు మీ పిల్లల్ని, అసలు మీరు పొద్దునెళ్ళి రాత్రి వస్తున్నారు, మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మీ పిల్లల పరిస్థితి ఏంటి, మీ పిల్లల సేఫ్టీ ఎలా. ఇది సార్ మా పిల్లల పరిస్థితి. అందరికీ దాదాపు సార్ ఈ స్పౌస్ బదిలీలు కావాల్సిన దాంట్లో 90% మంది 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సార్. పెద్దవాళ్ళని అంటే ఏదో హాస్టల్స్లో వేసాం, కానీ చిన్నపిల్లల పరిస్థితి వాళ్ళని వేయలేము. అనుక్షణం నరకం అనుభవిస్తున్నాం సార్ మేము. మా కుటుంబాలను కలపమని అందుకే రేవంత్ రెడ్డి గారిని వేడుకోవడానికే వచ్చాం సార్. ఇది మా కుటుంబాల పరిస్థితి. అత్తామామలు, మా అత్తగారికి 2 మోకాలు సర్జరీ అయ్యాయి సార్, మా మామయ్య గారు జరిగిపోయారు. తన మీద నా కూతుర్ని వదిలేసి వెళ్తున్నాను నేను. తనని నేను చూసుకోవాల్సిన ఏజ్లో తను నా కూతుర్ని చూసుకుంటూ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు మా 1650 కుటుంబాల పరిస్థితి దాదాపుగా ఇదే సార్, అటు ఇటుగా. అందుకే మేము వేడుకుంటున్నాం మా స్పౌస్ బదిలీలను చేపట్టి, మా 13 జిల్లాల స్పౌస్ బదిలీలను చేపట్టి మాకు మా కుటుంబాలను ఒక్కటి చేయమని వేడుకోవడానికే వచ్చాం సార్. సార్ మా పాప ఏజ్ 10 ఇయర్స్ సార్. రోజు దగ్గర ఒక 300-400 మీటర్లు ఆమె బస్ దిగి రావాలి. దారి మధ్యలో కుక్కలని ఏడుస్తుంది, పందెడ్డం వచ్చిందంటది, హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. మేము బస్ ఎక్కినప్పటి నుండి టెన్షన్ పడుకుంటూనే వస్తున్నాం సార్. ఎలాగైనా మా పిల్లలకి, మా పెద్దలకి, మా భర్తలకి దగ్గరగా ఉండేటట్లు మాకు స్పౌస్ బదిలీలు 13 జిల్లాలలో చేపట్టాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాం. ఎలాగైనా సార్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి సార్, మా పిల్లలు పెద్దల్ని దృష్టిలో పెట్టుకోండి అయినా స్పౌస్ బదిలీలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ సీఎం సార్ చెప్పారు సార్, టీచర్లకు సంబంధించి 317కి సంబంధించి స్పౌస్ బదిలీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాదాపుగా సాల్వ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము, మీకు 100% న్యాయం చేస్తారు అని చెప్పారు. కాబట్టి మేము కూడా తప్పకుండా మా ఈ 2 సంవత్సరాల నుంచి పడుతున్న ఈ నరకం నుంచి మాకు విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్ మా పరిస్థితి, ఓవర్ నైట్లో మా కుటుంబాలన్నీ ఒక డబ్బాలో రాళ్ళేసి కొడితే ఎలా అయితే విసిరి పడేస్తారో సేమ్ మా పరిస్థితి, మా కుటుంబాలు అలాగే ఉన్నాయి సార్. మా పెద్దవాళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, మా పిల్లలు ఒక దగ్గర, భార్యాభర్తలు ఒక దగ్గర. ఒక కుటుంబంలో 4 మనుషులు ఉంటే 4 దారులలో ఉన్నారు సార్. 4 దిక్కుల్లో విసిరేసినట్టుగా ఉంది మా కుటుంబాలు. ఇప్పటికైనా మా కుటుంబాలన్నీ ఒక దగ్గరకు వచ్చి ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వకుండా, ఇప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు, అత్తామామలు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు. ఇప్పుడు మేము వాళ్ళని చూసుకోవాల్సిన ఏజ్లో వాళ్ళు మమ్మల్ని చూసుకునే పరిస్థితి సార్. ఈ దుస్థితి ఎంత దారుణమైందంటే బీపీలు, షుగర్లతో వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళని మేము చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. కానీ మా పిల్లల్ని వాళ్ళ మీద వదిలేసి, మా బాధ్యతల్ని వాళ్ళ మీద వదిలేసి మేము తెల్లవారులేస్తే పురుకులు పరుగులు. ఇది సార్ మా జీవితం. అంటే ఇప్పుడు మీరు కోరుకునేది మీ నేటివ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయమన్నా, లేకపోతే జిల్లాలో ఎక్కడికైనా పర్లేదా?
లేదు సార్, మమ్మల్ని మా స్పౌస్ దగ్గరికి బదిలీలు చేస్తే మా కుటుంబాలన్నీ ఒక్క దగ్గర ఉంటాయి సార్. ఆ రకంగా మా కుటుంబాలు పిల్లలు చిన్న పిల్లలు సార్, పిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఎంత ఉంటుందో తెలియంది కాదు. తల్లిదండ్రులు దూరంగా ఉన్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది సార్? ఆ స్థితి నుంచి మా పిల్లల్ని బయటపడేసి ఒక సెక్యూర్డ్ లైఫ్ని మా పిల్లలకి మేము అందించాలంటే మా పిల్లల దగ్గర మేము ఉండాలి సార్. అందుకే దయచేసి మా స్పౌసుల దగ్గరికి మమ్మల్ని బదిలీ చేయండి. మా 1650 మందికి మాకు న్యాయం చేయండి అని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. మేము వచ్చింది నోటిఫికేషన్ నెంబర్ 12 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ అండి. ఇద్దరి ఎగ్జామ్ మా జిఆర్ఎల్ వచ్చింది, మా జిఆర్ఎల్ రాలేదండి. ఈ ఎగ్జామ్కి అన్నా కానీ రాబోయే 2 లక్షల ఉద్యోగాలకు కానీ ఒకటే అడ్డంకం అండి, అది మహిళా సమాంతర రిజర్వేషన్. ఈ మహిళా సమాంతర రిజర్వేషన్ తీనికే గవర్నమెంట్ ద్వారా ఒక జియో వచ్చి ఆ జియో ప్రెజెంట్ నోటిఫికేషన్ వర్తింపజేయడం కానీ, లేకపోతే మెమో నెంబర్ 7593 ఇచ్చి ఆ మెమో నెంబర్ 753లో డేటెడ్ 2/12/22 టీఎస్పీకి ఇచ్చినట్టు ఇంకో టీఎస్పీఎస్సీకి ఆదేశించడం కానీ, లేకపోతే జేడీ డిపార్ట్మెంట్ ద్వారా కౌంటర్ ఫైల్ చేయడం కానీ జరిగితే మా ఉద్యోగాలు మా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందుకెళ్ళి మేము ఉద్యోగాల్లో త్వరగా చేరే అవకాశం ఉంటుందండి. ప్రజెంట్ ఉన్న అయోమయం ఏంటంటే టీఎస్పీఎస్సీ ఉన్న మెంబర్స్ వాళ్ళ రాజీనామా గవర్నర్ దగ్గర ఉండడం కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీలో ఉన్న వేకెంట్ పొజిషన్స్ ఉండడం కానీ, దానివల్ల తీవ్ర అయోమయంలో ఉన్నామండి. సో మీ ద్వారా ప్రభుత్వం తెలియజేయగలిగింది ఏంటంటే వచ్చే ఎంత వీలైతే అంత త్వరగా మా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నామండి. టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి, అదొకటే కదా, ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాము కామన్గా. సో మేము జనవరిలో ఎగ్జామ్ రాయడం జరిగింది, అది లీకేజ్ కారణంగా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మేము టీఎస్పీఎస్సీ మీద నమ్మకంతో మేలో నిర్వహించిన ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దాని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మహిళా సమాంతర రిజర్వేషన్ అనేది కేసు అనేది కోర్టులో ఉంది. ఆ కేసు అనేది సాల్వ్ అవ్వంది, రిక్రూట్మెంట్ అనేది ముందుకు జరగటం లేదు. సో మేము గత ఎలక్షన్ కోడ్ వల్ల మా టీఎస్పీఎస్సీ ఏ స్టెప్ ముందుకు తీసుకోలేదు. మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్స్ కానీ మళ్ళీ మన ఎంపీ ఎలక్షన్స్ కానీ వస్తూ ఉన్నాయి, వాటి వల్ల కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీలైనంత ముందుగా ఈ కేసుని సాల్వ్ చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాచ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు అవి వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినా కానీ అవి హోల్డ్లో పడిపోతాయి ఈ కేసు ఉండడం వల్ల. సో ప్రభుత్వం దృష్టి సాధించి ఒక రోజు, అది సింపుల్ కేసు అండి, అది వాళ్ళు దృష్టి సాధిస్తే ఒక రోజులో అయిపోతుంది. సో అది ఈ రిక్రూట్మెంట్ అంతా తొందరగా అయిపోతుంది, తర్వాత మిగతా వాళ్ళు ముందుకు రావచ్చు. సో గవర్నమెంట్ అనేది మాకు అష్యూరెన్స్ ఇవ్వాలి, లైక్ పలానా డేట్ లోపు, లేకపోతే టీఎస్పీఎస్సీని అష్యూరెన్స్ ఇవ్వాలి, పలానా డేట్ లోపు మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి ఇస్తే మేము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటాము. ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరూ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండి స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, ఇంటికి వెళ్ళలేక, ఇక్కడ హాస్టల్స్లో ఉండలేక స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారనుకోండి, ఈ డేట్లో కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాం రిజల్ట్స్ దానికోసం. సో ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉండేసరికి మాకు ఏమి అర్థం అవ్వట్లేదు. సో మేము అందుకే ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవడం కానీ, టీఎస్పీఎస్సీకి తిరగడం కానీ, మా రైట్స్ కోసం మేము ఇట్లా ఫైట్ చేస్తాం రిజల్ట్స్ కోసం అండి.